రండి, ఈ రాత్రికాల సమయంలో రవ్వన్న నయోమక్క వారి గృహంలో ఈ రీతిలో ప్రార్థన కూడిక మనం కలిగి ఉండక మునుపు, గృహ కూడిక కాటేజ్ మీటింగ్ కలిగి ఉండక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకున్నట్టు పిమ్మట ఈ కుటుంబం క్షేమం కొరకు కూడా కొంతమంది ప్రార్థన చేద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొద్ది మొగుడు తీసుకుంది. రండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుంది? గుడ్డితనం అంటే కళ్ళు ఉండయి, చూడగలిగే చూపు ఉంది, కానీ చూడలేనటువంటి అనుభవాన్ని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందండి? చూడలేనటువంటి అనుభవం. కళ్ళు అయితే ఉండయి, చూడగలుగుతాం, కళ్ళు కనబడతాయి, కానీ చూడలేని అనుభవంలోకి ఈ యొక్క సంబంధమైన దేవత తీసుకొచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చూసినట్టే మనోనేత్రములకు గుడ్డితనం అంటే ఇక్కడ మానవుని యొక్క మనోనేత్రములు అన్నది ఇంపార్టెంట్. ఆ మనోనేత్రాలకి గుడ్డితనం అన్నది కలగకూడదు. భౌతికంగా మనం చూడగలుగుతాం, కళ్ళారా చూడగలుగుతాం, కానీ ఆత్మీయ విషయాల్లో మనం చూడలేం. భౌతికమైన విషయాల్లో మనం చూడగలుగుతున్నాం, కానీ ఆత్మానుసారంగా మన కళ్ళు తెరవబడిన అనుభవం ఉంటల్లా. తద్వారానే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఈ లోక సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుందంట. అంటే గుడ్డితనం కలుగు చేయబట్టడం ద్వారా మానవుడు ఏం చేయబడుతున్నాడండి? తేటగా చూడలేని అనుభవంలోకి వచ్చేస్తున్నాడు. ఒక మానవుడికి గుడ్డితనము ఈ యొక్క సాతాను యొక్క క్రియలను బట్టి, శత్రు యొక్క కార్యాన్ని బట్టి గుడ్డితనం అనేది వస్తుంది. ఈ గుడ్డితనం మానవుడిలోకి వచ్చిన తర్వాత ఆ మానవుడు అస్సలైన స్వరూపాన్ని చూడలేనటువంటి అంధత్వాన్ని కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమునుపు ప్రభు నడిపింపుగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయం తండ్రి కొన్ని నిమిషాల వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాగా వాక్యం ధ్యానించడం కొరకై కావాల్సిన జ్ఞానం కొరకై దేవా నీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పున దైతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడినది దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడు రవన్న, అదే రీతిలో నయోమక్క, వారికి ఇచ్చిన 3 కుమారులు, వారి గృహంలో ఈ రీతిలో ప్రభావ ప్రతి నెల మొదటి శనివారం గృహ కూడిక కలిగి ఉండడానికి మీరు ఇస్తున్న కృపకై వందనాలు. ఇది మొదటి గృహ కూడిక, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. రాబో దినాలు ఇంకా 9 గృహ కూడికలు కూడా ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. ఈ యొక్క గృహ కూడికలు ఎంతో దీవించండి. గృహ కూడికల ద్వారా కుటుంబాలకి క్షేమాలు తెచ్చండి. సంఘంలో మొదటి సోమవారం కాడి నుంచి ప్రభా, మరి మొదటి ఆదివారం కానీ, మొదటి శనివారం కానీ, 2వ సోమవారం, 2వ శనివారం, ఈ రీతిలో ప్రభా 3వ సోమవారం, 3వ శనివారం, ఇట్లా ప్రభా లాస్ట్ సోమవారం, లాస్ట్ సండే, ఇట్లా అనేక మంది కూడికలు పెట్టుకుంటున్నాం. దేవాయ గృహాల్లో కూడికలు కలుగుకుంటున్నాం. ఇదొక ఉజ్జీవం, ఇదొక తండ్రి సంతోషకరమైన విధానం. ప్రతి నెల మా కుటుంబంలో కూడిక జరగటం ద్వారా, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి నెలకు ఒకసారి కూడిక జరగటం ద్వారా ఆ కుటుంబానికి క్షేమము, మేలులు, ఆశీర్వాదాలు తండ్రి. అటువంటి ఆశీర్వాదాలు కుటుంబం, ఈ కుటుంబానికి ఏమేమి అవసరం ఉంటే వాటి కొరకు ప్రార్థించడం కొరకై ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. మరొకసారి వాక్యం ధ్యానించడానికి నేను బలహీనుడిని ప్రభా, బలవంతుడు కాను. నా మటుకు నేను బలహీనుడిని, నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని మీ చిత్తానికి అప్పగిస్తూ, ముందున్న సమయంతో దీవించమని మీ చిత్తానికి అప్పగిస్తూ తండ్రి, ఇక్కడ కూర్చున్న ప్రజలకు ఏం వాక్యం అవసరం పరలోకను దాని గురించి మహిమ పొందమని నాతో మాతో మాట్లాడండి. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారు, మార్గంలో ఉండేవారు, వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను సకాలంలో నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మనోనేత్రములు ముయ్యబడిన అనుభవం బైబిల్లో చూస్తూ వస్తున్నాం. అంటే మనోనేత్రాలు ముయ్యబట్టడం ద్వారా ఏం జరుగుతుంది? గురుడితనం అన్నది వచ్చేస్తుంది. చాలామంది యొక్క జీవితాల్లో గురుడితనం అన్నది, చాలామంది యొక్క కుటుంబాల్లో, చాలామంది యొక్క జీవితాల్లో గురుడితనం వస్తుంది. ఈ గురుడితనం చాలామంది యొక్క జీవితాల్లోకి రావడం ద్వారా అనేక మంది ఆ యొక్క వెలుగును కానీ, అనేక మంది ఆ యొక్క వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. అయితే బైబిల్లో చూసినట్టు ఒక మాట ఏంటంటే, ఈ యొక్క గురుడితనం అన్నది ఎవరికి వస్తుంది అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఇది భౌతికంగా జరిగినటువంటి కళ్ళకి కనపడకోకుండా వచ్చినటువంటి గురుడితనం కాదండి. ఇది ఆత్మీయ గురుడితనం గురించి మనం ధ్యానిస్తున్నాం. ప్రతి మనిషి భౌతికంగా చూడగలుగుతాడు, కానీ ఆత్మీయంగా గురుడితనం అనేది మానవుల్లో ఉంటుంది. సో ఆత్మీయ గురుడితనం మానవుళ్ళు ఎలా ఉంటుందంటే, అంటే మానవుడు ఆత్మీయ గురుడితనం ఉందన్న దానికి సాదృశ్యము ఒక వ్యక్తిలో ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. 5 విషయాలు చూద్దాం. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. టైం ఎంత ఉందో చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. చాలా కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, బైబిల్లో రాయబడినటువంటి మొదటి కోణాన్ని చూస్తున్నాం. అంటే చాలా విషయాలని మనం ఈరోజు మొదటి కోణాన్ని చూస్తున్నాం. బైబిల్ రాయబడిందని కాదు, కానీ మనం చూసేదంటే మొదటి కోణం. ఏంటి ఆ మొదటి కోణం అంటే, ప్రియులారా, ఆత్మీయ గురుడితనం ఎవరికి వస్తుంది అని చూస్తే, అంటే ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, మొదటిగా వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉందండి? అవమానకరమైన జీవితం ఉంటుంది. ఏముంటుంది? అవమానకరమైన జీవితం. అంటే ఒక ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తిలో, ఆత్మీయ గురుడితనం కలిగినటువంటి క్రైస్తవుల్లో, లేదా ఆత్మీయ గురుడితనం కలిగినటువంటి మనుషుల్లో ఒక అవమానకరమైన జీవితం ఉంటుంది. ఏముంటుందండి? అవమానకరమైన జీవితం. అందుకే ప్రభు అంటాడు, మిమ్ము నిమిత్తమే కదా అన్ని జనులు ఎదుట నా నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. కాబట్టి మన జీవితంలో దేవుని నామమునకు మనం మహిమార్థమే జీవించాలి. కానీ ఇక్కడ చూడగా ఆత్మీయ గురుడితనం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తారు. అంటే చాలా మంది చెబుతూ వస్తారు, వీళ్ళు క్రైస్తవుల, వీళ్ళు దేవుని బిడ్డలు అయితే ఇట్లా ఉంటారా అని. మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాల్లో విజిటింగ్ చేసినప్పుడు కొంతమంది చెబుతూ ఉంటారు, అన్న వాళ్ళు విశ్వాసులే కదా, వాళ్ళు దేవుని బిడ్డలే కదా, దేవుని బిడ్డలైన వారు ఇలా ఉండొచ్చా, అలా ఉండొచ్చా అని చాలా మంది అంటూ వస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మానవుని యొక్క జీవితంలో అవమానకరమైన క్రైస్తవ జీవితం ఉంది. ఈరోజు మన జీవితం ఇక్కడ చేరొచ్చిన మన జీవితాల్లో ఏదైతే అవమానకరమైన క్రైస్తవ జీవితం ఉందో దానిని పోగొట్టుకోవడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఆ అవమానకరమైన జీవితం మనలో నుండి పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే దేవుణ్ణి అవమానించే జీవితం మనలో ఉంటుంది, మన ఇంటి వారిని అవమానించే జీవితం మనలో ఉంటుంది. అంటే మన ఇంటికి అవమానం తెచ్చే జీవితం. ఇప్పుడు చూడండి, సపోజ్ అంటున్నా, అంటే వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు, కానీ ఒక బీడీ తాగే వ్యక్తి ఉంటాడు, ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఇక్కడ రోడ్డు మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి. ఆ పొగ సిగరెట్ తాగిన వ్యక్తికి వెళ్ళింది అనుకో, ఏమంటాడు? అంటే అలవాటు లేని వ్యక్తికి వెళ్తే, ఈయన అసలు మనిషేనా, మనుషులు కూర్చొని అక్కడ సిగరెట్ కాలుస్తున్నాడు ఏంటి అని చెప్పి అవమానిస్తారు. అవునా కదా? అది నీకు అవమానమే, నీ ఇంటికి అవమానమే, నీ కుటుంబానికి అవమానమే. బహుశా తాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఉంటారనుకోండి, ఎవరైనా తాగుతూ రోడ్డు మీద పడిపోతూ, రోడ్డు మీద ఇష్టానుసారంగా పడిపోతూ వస్తున్నారు అనుకో, ఆ భార్యకి లేదా పిల్లలకి ఎంత అవమానం ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది చెప్పండి. అరే పలానా అక్క వాళ్ళ హస్బెండ్, పలానా అతను, పలానా మరి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇలా తాగి పడిపోయాడు అని చెప్పి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉంటే ఎంత అవమానకరంగా ఉండేది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, మానవుని జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా అవమానకరమైన జీవితం ఉండకూడదు. ఈ అవమానకరమైన జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అది దేవుణ్ణి అవమానించేది కానీ, మన కుటుంబాన్ని అవమానించుకునే పరిస్థితి కానీ మనలో ఎప్పుడైతే ఉంటాయో, అవి ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడిన జీవితం. అది ఎలాంటిది? ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడినటువంటి అనుభవం. ఎవరిలైతే ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడతాయో, ఎవరిలైతే ఆత్మీయ మనోనేత్రాలకు గుడ్డితనం ఉంటుందో,
వారి జీవితాలు అవమానకరంగా ఉంటాయి. అంటే అనేకులను అవమానించే విషయంలో, కుటుంబాన్ని అవమానించే విషయంలో కానీ, దేవుణ్ణి కూడా అవమానించే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. ఎవరండి? ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు. ఇక్కడ ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్న మనం ఆత్మీయ గుడ్డితనం మనలో ఎక్కడుందో అది పోవటం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఎలా ఉంటారు? ఒకటి, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తారు. అంటే మనలో అవమానకరమైన జీవితం ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. రెండు, ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఎలా ఉంటారంటే, రండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్టయితే 2వ వచనం చివరిలో, ఎవరైనా టైం పెట్టుకోండి, ఒక 20 నిమిషాలు అట్లా అవ్వగానే చెప్పండి. టైం ఉందమ్మా? కీర్తన దగ్గర మంచి వాచ్ ఉండటం. టైం అవ్వగానే 20 నిమిషాలు అవ్వగానే చెప్పు, సరేనా? అయ్యి అంటే కలర్గా ఉంది వాచ్. సత్యమును ప్రత్యక్షపరచుట వలన, సత్యమును ప్రత్యక్షత పరచుట వలన, మధ్యలో చదువుతున్నాం. ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి. ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, అవమానకరమైన మాలో ఉంటే వాటిని విసర్జించుకుంటున్నాం అన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే అవమానకరంగా ఉండకూడదు. మనం అంటే పౌలు చెప్పే కోణాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, అవమానకరమైన జీవితం కలిగిన వారికి గుడ్డితనం ఉంటుంది. రెండోదిగా, అంటే అవమానకరమైన జీవితం జీవించేవారు కానీ అనేకులకు అవమానాన్ని తెచ్చేవారి జీవితాల్లో గుడ్డితనం ఉంటుంది. రెండోదిగా చూడగా, రహస్యమైన కార్యములను జరిగించేవారు. ఒక రకంగా చెప్పాలంటే రహస్యమైన కార్యాలు చేసేటట్టు. రహస్యమైన కార్యాలు అంటే ఏంటి? చాలా మంది యొక్క జీవితాల్లో అక్కడే చాలా మంది యొక్క జీవితం ఎవరికైనా కావాలా? లక్ష్మక్క కావాలితే తీసుకెళ్ళమని మంచి. కాబట్టి అవమానకరమైన అమ్మకంటే ఏమా లోపల. కాబట్టి అవమానకరమైన జీవితం కలిగిన వారికి ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడి ఉంటాయి. రెండోదిగా చూడగా, ఎవరికి అంటే ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడిన వారు ఎవరంటే, రెండో కోణాన్ని మనం చూస్తాం. ఎవరు? ఇటేది ఎవరైనా వస్తే కనబడతారు. రహస్యమైనటువంటి కార్యాలను చేసేటటువంటి, అంటే రహస్యమైన జీవితం ఎవరిలో ఉందో వారి జీవితాలకి మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. చూడండి, రహస్యమైన జీవితం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? ఏదైనా రహస్య జీవితాన్ని జీవిస్తున్నారు అనుకో, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మందిరంకి వెళ్దాం అంటే రమ్మంటే రారు. ఇంకేమంటారు? ఎందుకులే దేవుని దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎందుకులే, కరెక్ట్గా ఉండాలి. అది నాకు తెలిసిన ఒక సహోదరి గుర్తులేదు కానీ, అంతకుముందు ఒక దినాల్లో నేను అడుగుతూ వచ్చి ఒకరిని, సహోదరి గుర్తులేదు కానీ అడుగుతూ వచ్చా, అయ్యా అన్న మరి అమ్మ మందిరానికి రావచ్చు కదా, దేవుని మందిరానికి వచ్చి చక్కగా ఆశీర్వాదాలు పొందుకోవచ్చు కదా, దేవుని దీవెనలు పొందుకుంటూ చక్కగా మంచి మార్గంలో దేవుళ్ళు నడవచ్చు కదంటే, అని చెప్పిన మాట ఏం తెలుసా? అన్న దేవుని మందిరానికి వెళ్తే పాపం చేయడానికి కుదరదు కదా అంది. ఏమంటుంది? దేవుని మందిరానికి వెళ్తే పాపం చేయడానికి కుదరదు కదా, అబద్ధాలు ఆడటానికి కుదరదు కదా, మోసం చేయడానికి కుదరదు కదా, ఇంకా వ్యర్థమైన జీవితాన్ని జీవించడం కుదరదు కదా, సినిమాలు చూస్తాం కుదరదుగా, టీవీలు చూస్తాం కుదరదు కదా. మరి ఇవన్నీ కుదరనప్పుడు ఇంకా దేవుని మందిరానికి ఎందుకన్నా? అన్ని సౌకర్యాలు ఉంటేనే దేవుని మందిరానికి వెళ్ళాలి. అంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే, వీళ్ళ రహస్యమైన పనులు ఎన్నో చేస్తూ ఉంటాడు. మానవుడు రహస్యంగా చేసే ఎన్నో ఉంటాయి. భార్య తెలియకుండా భర్త చేసే ఉంటాయి, భర్త తెలియకుండా భార్య చేసే ఉంటాయి, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు చేసే ఉంటాయి, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు చేసే ఉంటాయి. ఎన్నో రహస్యమైన జీవితాలు ఉంటాయి. ఈ రహస్యమైన జీవితం అంతా దేని కొరకంటే, అంధత్వం కలిగినటువంటి బిడ్డలు బట్టి. మనోనేత్రాలు తెరవబడినవాడు అంటే, ఎవరినైతే మనోనేత్రాలు తెరవబడలేదో అటువంటి వారు అంధకారంలో ఉండట్టు. వాళ్ళకి ఈ లోక సంబంధమైన వారు మనోనేత్రాలు మూసివేసింది. ఇక వాళ్ళు కళ్ళు తెరవకోకుండా బయట చూడలేని స్థితిలో ఉంటారు. మీరు చూడండి, ఎవరైనా సరే యవన ప్రాయంలో ఉన్నాడు అనుకో, ఒక యవనస్తుడు బైక్ కొనాలంటాడు. ఏం కొనాలంటాడు? బైక్ కొనాలంటారు. ఇప్పుడు ఆ బైక్ కొనేదాకా ఏం చేస్తారు చెప్పండి రవణ? మరి స్కూటీ కొనడానికి ఇసుకిచ్చారా ఇంటికాడ పిల్లలు? గొడవ చేశారా? కొను అని? లేదా దేవుని కొందనాలు మీరే కొని పెడితే. అంటే ఎలా ఉంటారంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు అది కావాలని ఆ బైక్ తీసుకుని ఏం చేస్తారు? ఏడకెడకో పోతారు, ఏ ప్రాంతంలో తిరుగుతారు, బైక్ మీద ఎవరిని ఎక్కించుకుంటారు? ఆ బండి ఎట్ట వెళ్ళిద్దో, కింద పడిద్దో, పైకి లేచిద్దో, ఎట్ట వెళ్ళిద్దో కూడా తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, టైం చూడండి అక్క, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటా రెండో మాట? రెండో మాట ఏంటంటే, బైబిల్ చెప్తున్నటువంటి రెండో కోణాన్ని చూడగా, ఒకటి అవమానకరమైన జీవితం కలిగిన వారు, రెండు రహస్యమైన జీవితం కలిగిన వారు. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వ్యక్తిలో రహస్యమైన జీవితం ఉంటుంది, బహిరంగమైన జీవితం లేదు. బహిరంగమైన జీవితం అంటే అర్థం ఏంటి? ఉన్నట్టుగా ఉండేవాడు, లోపల బయట పెట్టుకునేవాడు కాదు, లోపల ఒక రకంగా బయట రకంగా ఉండే వ్యక్తి కాదు.
అది రహస్యమైన జీవితం కలిగిన వ్యక్తి లోపల ఒక రకంగా ఉంటాడు, బయటకు వచ్చి అన్న ప్రైజ్ రాడు అంటాడు. లోపల ఏమో వీడు ఎప్పుడు పోతాడు అని ఎదురు చూస్తాడు. అది రహస్యమైన జీవితం కలిగిన వ్యక్తులు అంటే. బయటకేమో అయ్యా పాస్టర్ గారు బాగుంటావా, ఈయన ఎప్పుడు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పిల్లలు అనుకుంటారేమో ఎప్పుడు వెళ్తాడు అన్నయ్య, ఎందుకంటే ప్రతిసారి మమ్మల్ని ప్రార్థన చేయమంటాడు, ప్రతిసారి మా ఇంటికి రమ్మంటాడు, ఎప్పుడు పోతాడు ఖచ్చితంగా ఉంటుందాక దేవునికి వందనాలు, త్వరగానే వెళ్ళిపోతాను నేను కూడా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టే అంటే రహస్యమైన జీవితాలు చాలా ఉన్నాయి. పిల్లల జీవితాలు స్కూల్కి కాలేజీలకు వెళ్తున్నారు, ఎట్ట జీవిస్తున్నారు? స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్నారు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నారు? ఆయా కోణాల్లో రోడ్ల మీద కానీ ప్రాంతాల్లో కానీ చూస్తుంటే ఒక యవనస్తులు కానీ ఎంతో మంది వారి జీవితాలు చూడగా నాశనం అయిపోతున్న జీవితాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తుంటే, తల్లిదండ్రులు కాలేజీలు పంపిస్తుంటే, తల్లిదండ్రులు దేవుని సన్నిధి పంపిస్తుంటే చాలా మంది యొక్క జీవితాల్లో రహస్యమైన జీవితాన్ని కలిగి ఎంతో మంది నష్టపోతున్న వారు ఉన్నారు. కానీ చివరికి వాళ్ళే ముందు తాగటము, చివరికి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవటం, వీటన్నిటిని బట్టి బాధ ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకి. ఎందుకని? మనం స్కూల్ పంపిస్తున్నాం కానీ వీళ్ళు చేసే పని ఏంటి? కాలేజీ పంపిస్తున్నాం, వీళ్ళు చేసే పని ఏంటి? తప్పు మార్గంలో వెళ్తున్నారు. అంటే రహస్యమైన జీవితం అది తల్లిదండ్రులు తెలవనిస్తున్నారా? తల్లిదండ్రులు తెలవకోకుండా చేసే పని వీళ్ళు చేస్తూ వస్తున్నారు. నేను చాలా మందిని చూస్తామంటే నేను పర్టికులర్ చూడలేదు, కానీ కొంతమంది గురించి నాకు తెలుసు. కొంతమంది చెబుతూ ఉంటారు, ముఖం మీద దుప్పటి వేసుకుంటారంటే కాళ్ళ కానీ స్థల వరకే, కాళ్ళ కానీ స్థల కాడ వరకు ముఖం మీద దుప్పటి వేసుకుని ఏం చేస్తారు చెప్పండి? పడుకుని దొంగతనం కదక్క. తలకా నుంచి కాళ్ళ కానీ స్థల వరకు దుప్పటి వేసుకుని పడుకున్నప్పుడు ఇంకా దొంగతనం ఎట్ట చేస్తారు? పడుకున్నవాడు చూస్తారా? ఓకే, దొంగతనం చూడటం కాదు, ఫోన్ పట్టుకుంటారు. పిల్లికి కూడా వినపడదు, పక్కన పడుకున్నవాడు కూడా వినపడకుండా. మనమంటే పెద్దగా మాట్లాడతాం అక్క, నీ గొంతు నా గొంతు ఒకటే, కానీ మా అందరి గొంతులు అట్లా ఉండవు కదా. ఎంత స్లోగా మాట్లాడతారంటే అవి కూడా వినపడదు, ఆ సౌండ్ కూడా. ఎందుకంటే అంత చిన్నగా రహస్యమైన జీవితాన్ని అంతగా దాచిపెట్టుకుంటున్నాడు మానవుడు. చేసే తప్పులు, పొరపాట్లు, ఆ రహస్యమైన జీవితాన్ని ఎంతగా దాచిపెట్టుకుంటున్నాడంటే ఎవరు కనపడకూడదన్నంతగా. చూడండి ఎంత దారుణమైన జీవితం ఇది. ఒక రహస్యమైన జీవితం యవనస్తుల్లోనే కాదు, చాలా మంది పెద్దవారిలో కూడా, చాలా మంది యవన ప్రాయంలో ఉంటూ కూడా పాపం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఒక భార్యను పెట్టుకుని మరొక ఆమెతో అక్రమ సంబంధం కలిగి మరొక జీవితాన్ని జీవించేవారు చాలా మంది ఉంటూ వస్తున్నారు. ఇవన్నీ రహస్యమైన జీవితాలు. భార్య తెలియకుండా కాపాడుకోవడం, తల్లిదండ్రులు తెలియకుండా కాపాడుకోవడం, భర్తకు తెలియకుండా కాపాడుకోవడం రహస్యమైన జీవితం. ఈ రహస్యమైన తప్పులు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ మనోనేత్రాలు మూయబడిన వారు. ఏం పర్లేదులే, చేసే తప్పే కదా, ఏం పర్లేదులే, పాపమే కదా, అందరి జీవితంలో నువ్వు చేస్తే తప్పేం వచ్చింది అనేది. ఏంటిది? ఈ లోక సంబంధమైన దేవత ఆలోచనలు తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఆలోచనలు వస్తాయో అప్పుడు రహస్యంగా మనం చేసే తప్పును కప్పెట్టుకుంటాం, రహస్యంగా కప్పెట్టుకుంటాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చేసింది తప్పే, దాన్ని కప్పెట్టుకున్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరక్క? ఆదాం కప్పెట్టుకున్నాడు, మంచి మాట చెప్పారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆదాం తర్వాతే, కయ్యూను. ఎవరు? కయ్యూను. ఆదాం కొడుకే కయ్యూను. ఆదాం కొడుకేనక్క కయ్యూను. కాబట్టి ఇక్కడ ఆదాం ఎవరైనా ఉండరా? లేదులే, పేరు పెడతాను ఈసారి. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరికైనా పేరు పెట్టమంటే ఆదాం అని పెడతాను. కాబట్టి ఆదాం యొక్క కొడుకు, ఆదాం కొడుకు ఎవరు? కయ్యూను. కయ్యూను ఏం చేశాడు? సొంత తమ్ముడిని రహస్యంగా చంపేసి సొంత తమ్ముడిని ఏం తెలియనట్టుగా కూర్చున్నాడు. ఏం తెలియనట్టుగా ఉంటాడు అంటే అంత రహస్యంగా దాచిపెట్టేశాడు. దేవుడు వచ్చి అడిగాడు. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ తమ్ముడు ఏంటంటే, నా తమ్ముడికి నేను కావాలవాడినా? నువ్వేమైనా కావాలవాడిగా నన్ను పెట్టావు నా తమ్ముడికి? నన్ను వచ్చి ఎందుకు అడుగుతున్నావు? అంటే చేసిన తప్పు, నరహత్య కానీ, పాపం కానీ, వ్యభిచారం కానీ, అబద్ధం కానీ, మోసకరమైన జీవితం కానీ, పాపంతో కూడిన ప్రతి జీవితాన్ని రహస్యంగా దాచిపెట్టుకుంటున్నాడు మానవుడు. ఈ కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు మూస్తుంది. ఏం కాదు నువ్వు చేసిన చిన్న తప్పే కదా, ఏం కాదు నువ్వు చేసిన చిన్న పొరపాటే కదా, ఏం కాదు నువ్వు చేసిన చిన్న ప్రాబ్లమే కదా, ఇది పెద్దది కాదు కదా, పెద్దది చేసేవాళ్ళు ఎంతమంది లేరు అని దాచిపెట్టేస్తుంది. ఒక చిన్న అబద్ధం ఆడతాం, పోన్లేని వాడిని చిన్న అబద్ధమే కదా, పెద్ద అబద్ధాలు ఆడేవాడితో పోల్చుకుంటే నువ్వెంత అని అనిపించింది. ఇది లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు ముయ్యబడిన అనుభవం ఉండేవాళ్ళు ఇవి వస్తాయి. అంటే రహస్యమైన జీవితం అంటే ఈ తప్పు చేస్తాము దాన్ని కప్పెట్టుకుంటాం, ఈ పాపం చేస్తాం దాన్ని కప్పెట్టుకుంటాం, ఈ పొరపాటు చేస్తాం దాన్ని కప్పెట్టుకుంటాం, కానీ బయట ఎవరికి తెలియకుండా కాపాడుకుంటాం. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరో చూస్తలేదు, ఎవరో చేయట్లేదు అనుకుంటాం. భక్తుడైనటువంటి దావీదు రాజు ఎవరో చూడలేదని వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ వచ్చాడు. కానీ మహాకాశం పట్టజాలని దేవుడు ఆకాశం మంది నుండి చూస్తున్నాడు దావీదు రాజుని. దావీదు రాజు చేసిన పాపాన్ని దేవుడు చూసి ఏం చేస్తూ వచ్చాడండి?
దావీదు రాజు ఇట్లా అరుణ్ ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దావీదు రాజు చేసినటువంటి పాపాన్ని దేవుడు చూసి ఏం చేస్తూ వచ్చాడండి? దావీదు రాజు చేసిన పాపాన్ని దేవుడు చూసి నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసిన తప్పు అని చెప్పి దేవుడు చూపిస్తూ వచ్చాడు. అంటే దేవుడు మానవుడు తప్పు చేస్తుంటే ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోడు. దేవుడు చూడటం లేదులే, ఏం కాదులే, ఎవరో చూస్తాం లేదులే అనిపించే రహస్యమైన జీవితం ఏంటంటే ఈ లోక సంబంధమైన దేవత తీసుకొచ్చింది. ఏం కాదులే, ఎవరో చూడటం లేదని అనిపించింది, కానీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనోనేత్రాలు ముయ్యబడిన వారు ఒకటి ఎలా ఉంటారు? అవమానకరమైన జీవితం ఉంటారు. రెండు, అవమానకరమైన జీవితం వారు జీవిస్తారు. కుటుంబము దేవునికి అవమానకరంగా కూడా, కుటుంబానికి కూడా అవమానకరంగా జీవిస్తారు. రెండు, మనోనేత్రాలు ముయ్యబడిన వారు ఎలా ఉంటారు? రహస్యమైన జీవితం, ఎవరికి తెలియకోకుండా ఆ జీవితం చేసిన తప్పులు పొరపాటు కానీ కాపాడుకుంటూ వస్తారు. మూడోదిగా మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? మనోనేత్రాలు ముయ్యబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, మూడో మాట రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 5 వరకు కలిసి ఉండి 5వ వచనం చదువు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది? 3వ మాట. కాబట్టి ఎంత టైం అయిందమ్మా కీర్తన? అయిపోయిందా? 7 అబ్బో, త్వరగా ముగిచ్చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన ఎన్నో మాట? 3వ మాటను చూస్తున్నాం. ఇంకా 2 మాటలు ఉన్నాయి, త్వరగా ముగిచ్చేస్తారు. 2 కూడా ప్రార్థన చేయాలి కాబట్టి దేవుని యొక్క రేపు పునరుద్ధాన దినం పరిచర్య కూడా ఉంది కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. 3వ మాట ఏంటంటే ఆత్మీయ గుడ్డితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, మొదటిగా ఎలా ఉంటున్నాడు? అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవునికి, కుటుంబానికి, తనకు అవమానకరంగా జీవిస్తున్నాడు. 2, ఆత్మీయ గుడితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? రహస్యమైన జీవితాన్ని జీవిస్తాడు, ఎవరికి తెలియకోకుండా తను కప్పెట్టుకోవడం. 3, మూడో మాట చూసినట్లయితే మనోనేత్రములు ముయ్యబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఆత్మీయ గుడితనం కలిగిన వ్యక్తి మూడోదిగా అంధకారంలో ఉంటాడు. ఏడుంటాడండి? అంధకారం. అంధకారం అంటే అర్థం ఏంటి? అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటి. బైబిల్ రాయబడుతూ వచ్చింది, మనం చీకట్లో ఉండగా తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనం పిలిచినని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచాను అంటే ఆత్మీయ గుడ్డితనం. ఈ లోక సంబంధమైన దేవత ఎవరు మనోనేత్ర అయితే మూసిందో వాళ్ళు ఎలా ఉంటారంటే, వారి జీవితాలు ఒకటి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తారు, రెండోదిగా వారి జీవితాల్లో రహస్యమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ ఇక్కడ పౌలు చెప్పేది మాట ఏంటంటే, మేము రహస్యమైన వాటి అన్నిటిని దూరపరుచుకున్నాం అంటున్నాడు, కానీ జీవించేవారు రహస్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మూడోదిగా చూడగా పౌలు చెప్తున్నాడు, ఇలా ఉండకూడదు, మంచిగా ఉండండి, అవమానకరమైన జీవితం ఉండకూడదు, రహస్యమైన జీవితం ఉండకూడదు అంటున్నాడు. మూడోదిగా చూడగా అంధకారంలో ఉంటున్నాడు మనుషుడు. ఇక వెలుగులోకి రావడానికి ఇష్టపడతలా. వెలుగులోకి రావాలంటే ఏం కావాలా? నేను మొదట్లో చెప్పా, అన్నీ వదిలేయాలి. ఏం వదలాలా? అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలి దేవునిలోకి ఎందుకు వస్తాం మనం? ఇప్పుడు టీవీ వదిలేస్తారా? చెప్పు కీర్తన, వస్తారా? టీవీ వదిలి రారు దేవునిలోకి, అవునా? లేదంటే మరి చెడు సావాసం వదిలిపెట్టి వస్తారా? చెడు అలవాటు వదిలిపెట్టి వస్తారా? ఇప్పుడు సిగరెట్, బీడియో, ముందో ఏదో ఉంటాయి కదా ఎక్సెట్రా, ఇవన్నీ వదిలిపెట్టి దేవుళ్ళకి రమ్మంటే వస్తారా? ఏడొస్తావయ్యా, ఇవన్నీ ఆడమో అనుకుంటావు, ఎప్పటి నుంచో అలవాటు ఉంటాయి కదా అంటావు. మనం రావటానికి ఇష్టపడం. అదే అంధత్వం, అదే అంధకారం. అంటే దేవుడు ఎందుకు వచ్చాడు? తన మానవ రూపంగా లోకానికి అంధత్వంలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాడు. చదువు ఆ మాట ఇంకోసారి బ్రదర్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారం అంటే చీకట్లో నుండి వెలుగు ప్రకాశించు. చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశిస్తుందంట. అంటే దేవుడి లోకానికి వచ్చిన కారణం అది. నరవతరికి లోకానికి వచ్చి మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోవటానికి, తిరిగి లేవటానికి, పునరుద్ధానం లేవటానికి, తన రక్తాన్ని చిందించడానికి, తన దేహం దున్నబట్టడానికి కారణం ఏంటంటే అంధకారంలో మనం బయటికి తీసుకురావడానికి. మనమైతే బయటికి రావడానికి ఇష్టపడం. ఇప్పుడు చర్చికి ఏడొస్తావన్నా, రేపు వస్తాలే, ఎల్లుండి వస్తాలే, వచ్చే ఆదివారం వస్తా, వచ్చే సోమవారం వస్తా, ఇంకేమని చెబుతాం? వచ్చే సంవత్సరం వస్తాలే. ఆ మాట చెప్పర్లేండి. నేను ఎదురైనప్పుడల్లా రేపు వస్తే, ఎల్లుండి వస్తాను, వచ్చే ఆదివారం వస్తాను అంటారు, కానీ వచ్చే సోమవారం వస్తానని ఎవరు చెప్పరు. వచ్చే సోమవారం కాదు, క్షమించండి, వచ్చే సంవత్సరం. క్రిస్మస్కి వస్తానని ఎవరైనా చెబుతారా? ఎంతమంది క్రిస్మస్కి వచ్చేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది జనవరి 1కి వచ్చేవాళ్ళు ఉన్నారు? వాగ్దానాలు తీసుకోవడానికి ఎంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు? ఆదివారం ఆరాధనకు రాని వారు ఎంతమంది ఉంటారు? ఆదివారం ఆరాధనకు రాని వారు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది? అంధకారంలో ఉంటారు వీళ్ళంతా. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా అండి? మనల్ని దేవుడు నష్టపరచాలనో, మనల్ని నాశనం చేయాలనో దేవుని ఉద్దేశం కాదు.
దేవుని ప్రణాళిక ఏంటి? వెలుగులోకి రావాలంటే జీవితం మార్చుకోవాలి. నాకు తెలిసిన ఒక ప్రాంతంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఎలా అంటామంటే దేవుని నమ్మింది, నమ్మటాన్ని దేవుని నమ్మింది, కానీ అలవాట్లు మానుకోవాలా. ఒక అక్క చెబుతుంది ఆమె ఎప్పటికీ బీరు తాగిద్ది అని. నేను ఆశ్చర్యపోతున్నా, ఆడవాళ్ళు ముందు తాగుతారంటే ఈ ప్రాంతం నుంచి చూస్తాను, నేను ఎక్కడ చూస్తున్నా సరిగ్గా. బీరు తాగిద్దంట. అరే ఏంటక్క, ఆమె దేవుని నమ్మింది కదా, ఆమెకు అలవాట్లు అయితే పోలేదయ్యా, దేవుని నమ్మింది కానీ అంట. అంటే మానవుడి జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అసలు. కానీ అంధకారం, అది ఇంకా అంధకారంలో ఉండట ఆ జీవితం. ఈరోజు మన జీవితాలు మారాలి. ఏం మారాలా? జీవితాలు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే మనం చీకటి జీవితం కలిగిన వారు, అంధకారంలో ఉండేవారు, రహస్యమైన జీవితాలు కలిగిన వారు, అవమానకరమైన జీవితాలు కలిగిన వారు మనల్ని వెలుగులోకి తీసుకోవడానికి, వెలుగులోకి తీసుకురావడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడే పరలోకం విడిచిపెట్టి మానవుడు కొరకు ఈ లోకానికి వస్తే, భూమి మీదకి వస్తే, మనం ఇక్కడి నుంచి అంత దూరంలో ఉన్న మందిరానికి వెళ్ళలేమా? దేవుడు వచ్చింది దూరమా, మనం వెళ్ళేది దూరమా? అందే దూరం. ఎందుకు? ఎన్ని అడుగులు అడుగేసుకుంటే ఎంత కష్టపడి వెళ్ళాలి. దేవుడు అయితే కండ్రెప్పాట్లు ఎట్టు వచ్చేసి వెళ్ళిపోతాడు కదా. ఆయనకే దగ్గరగా ఉన్నట్టుంది, మనకే దూరంగా ఉన్నట్టుంది. చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఇవే. దేవుని మందిరానికి వెళ్ళలేని స్థితి. దేవుడు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి ఎంత దూరం ఉంది? కొన్ని వేల, లక్షల, కోట్ల, మిలియన్ల కిలోమీటర్లు. లెక్క పెట్టగలుగుతావా? చదువుకున్న సైన్స్లో ఏమైనా ఉన్నాయా? తర్వాత చూద్దాం. ఇప్పుడు సడన్గా అడిగితే ఏం గుర్తురావు. ఎన్ని వేల కోట్ల కిలోమీటర్లు ఉంటాయో. మరి అంత దూరం నుండి దేవుడు వస్తే, బహుశా నేను అనుకోండి ఎన్నో కోట్ల కిలోమీటర్లు ఉండొచ్చు. అంత దూరం నుండి దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఈ కొద్దిగులో ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళలేమా? ఎంత దూరం ఉంది మనకు మందిరం? కరెక్ట్ గా ఆంధ్రాలు అంటారు, కొత్త పెళ్లి కొడుకు బాత్రూమ్కి వెళ్ళిన దూరం. కొత్తగా పెళ్ళైందంట, అల్లుడు అత్తగారి ఇంటికి వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళాలి. ఆ దినాల్లో బాత్రూమ్ లేవు కదా, ఇప్పుడంటే బాత్రూమ్లు వచ్చేసినాయి. బాత్రూమ్కి వెళ్ళాలి, ఎవరో పక్కన పెట్టుకుని బాత్రూమ్ నడుచుకుంటే వెళ్ళేవాడంట. ఇంకెంత దూరం అనేవాడంట. వాడు పోతానే ఉండేవాడు, చూపించామంటే ఎవరు పక్కన ఉంటాడు కదా, ఇంకా పోతారారని పోయేదానికి ఊరు బయటికి వెళ్ళారంట. కొత్త పెళ్లి కొడుకు బాత్రూమ్ పోయినంత దూరంగా ఉండదు మంది. మరి అంత సమీపంలో ఉండే మందిరం దేవుడే. మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన మనము, మన దగ్గరికి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ అంధకారంలో నుండి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఇది కదా బాధాకరమైన విషయం. అంటే ఇదే కదా, అంధకారం నుంచి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. తద్వారా మన జీవితాలు నష్టం వస్తున్నాయి. ప్రియులారా, వారే గుడ్డితనం కలిగిన వాళ్ళు. ఎవరు గుడ్డివారు? భౌతికంగా, ఆత్మీయంగా ఎవరైతే గుడ్డితనంగా ఉంటున్నారో, భౌతికంగా కాదు ఆత్మీయంగా ఎవరైతే గుడ్డితనంగా ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంటే, 1 అవమానకరమైన జీవితం, 2 రహస్యమైన జీవితం, 3 అంధకారం. అంటే బయటికి వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు పగలు చేస్తాడు, దొంగతనం చేయడానికి ఇష్టపడతాడా? ఇష్టపడరు. నేను నిన్న కదలేండి, మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూసా. అది బీహార్ రాష్ట్రంలోనే ఎక్కడంట ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏదో పనులు చేసుకుంటా, ఏదో ప్రాసెస్లో, ఏదో బిజినెస్ సంథింగ్ ఏదో చేసుకుంటాడు. ఒక వ్యక్తి యూట్యూబ్లో ఉంది. రోడ్డు అవతల బ్యాంక్ ఉంది, రోడ్డు అవతల ఆయన ఇల్లు పాడుపడిపోయి ఉంది. ఈయన ఏం చేశాడంటే, ఓ రోజు కూర్చుని ఆ ఇంటికి వచ్చి బాధతోనూ ఎట్టగో దుఃఖంతో కూర్చుని ముందు తాగుతూ కూర్చున్నాడంట. ఒక ఆలోచన వచ్చింది, మీరు వెళ్ళి తర్వాత ఆ పని చేయొద్దండి. ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంటి ఎదురు బ్యాంక్ ఉంది కదా, దానికి కన్నమెత్తి ఎట్టుండిద్ది అనుకున్నాడు. ఈ అయ్యగారు చూసుకున్నాడు, లాకర్లు ఎక్కడ ఉంటాయి, మొత్తం ఎక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ వెళ్ళి బ్యాంక్ మొత్తం గురి అట్ట ఏదో పని మీద వెళ్తారు ఎవరి కోసం వెళ్ళి మొత్తం చెక్ చేశాడు. ఆ లాకర్ కాడ నుంచి కరెక్ట్గా ఈయన ఇంటి కాడికి వచ్చేటట్టు సొరంగం దువ్వాడు. ఎప్పుడు తవ్వుతున్నాడు? ఎప్పుడు నైటో పగలో ఎప్పుడోకప్పుడు దువ్వాడు, నాకు పూర్తి గుర్తులేదు. సరగ్గా తనతో పాటు ఇంకా 4 పెట్టుకుని చక్కగా రూమ్లో తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అటు వారం రోజులు అయిపోయింది అనుకున్నది, 40 రోజులు ఎంతో సంథింగ్ పట్టింది, 30 రోజులు 40 రోజులు. ఎట్లయితే తవ్వేశాడు, వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాడు, దాశాంశాన్ లోపలికి వెళ్ళాడు. అంతలోకి ఏం జరిగింది, అదంతా ఓపెన్ చేశాడు. అక్కడ లాకర్లో బాగా టైట్గా చేస్తారు కానీ అప్పుడు చేసినట్లేదు. ఏదో అయిపోయింది సంథింగ్. ఎట్లాగో దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయి గోడ పగలగొట్టుకుని కింద ఫ్లోరింగ్ చేసిన సరిగ్గా చేయకపోతే దాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోయి ఆ డబ్బులన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాడు. ఆ లాకర్లో ఉన్న డబ్బులు కానీ బంగారం, రామ్మ లోపల రండి లోపలండి, తర్వాత చేస్తాను, వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేస్తాం, కూర్చోండి. కాబట్టి సరే మేము చేస్తాంలే, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ఓకేనక్క, ప్రేయర్ అంటే ఇష్టం అయితే మేము చేస్తాం, కూర్చోమ్మా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, దేవుని యొక్క మాట చూసిగా క్షమించండి, ఈ యొక్క విధానం చూడగా వెళ్ళాడు, దొంగతనం చేసేసాడు. బ్యాంక్ మేనేజర్కి ఏం అర్థం కాల. పోలీసులు వచ్చారు, లాక్ ఓపెన్ చేయడం మొత్తం చూశారు.
అసలు సొరంగం ఎక్కడి నుంచి ఉందంటే పోలీసులు అందరూ అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వస్తే ఇటు వస్తే సొరంగంలో కొండ వస్తే ఈయన ఇంటికాడ బయట తెలిసింది. ఈయన ఇంటికాడ నుంచి ఆ బ్యాంకుకి రంధ్రం తవ్వుకున్నాడు వెళ్తానికి సొరంగం. అంటే అంతగా వెళ్ళిపోయి బ్యాంకులో బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నో రోజుల తర్వాత దొరికాడంట. ఆ తీసుకున్న బంగారంలో పూర్తిగా కూడా ఇవ్వలేదంట, కొంత ఇచ్చారు, కొంత అయిపోయింది. నేను ఏం చెబుతానంటే మానవుడి జీవితం అంధకారం ఉండిపోతుంది, చీకటి జీవితంలో ఉండిపోతుంది. దాని నుంచి బయటికి రమ్మంటే రాలేకపోతున్నాడు మానవుడు. అసలు ఆ జీవితం వద్దు, అది తప్పు, అది పొరపాటు, దాన్ని వద్దు, దాన్ని తీసేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే మానవుడు వెంటల్లా. కొంతమంది అడుగుతాం మందిరానికి రండి అయ్యా అంటే, మీకు చాలా టైం ఉందిరా అన్న, పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఎన్ని భారాలు ఉన్నాయి, నీకేముంది? దేవుని మందిరానికి వచ్చావు, ఏదో సేవకుడు అని ఉంటున్నావు, నీకే భారం ఉంది, మాకు ఎన్ని భారాలు, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేయాలి కదా, ఏం కీర్తన, అవునా కదా, నీకెవరని చెప్పారట? మంచిదాని అయితే నీకెవరు చెప్పలే. కానీ అట్లాంటి ఆలోచన ఎన్నుండో మనుషుల్లో. క్రీడా అంధకారం జీవితం వద్దు, చీకటి జీవితం వద్దు. దేవుని వాక్యం చెబుతుంది వెలుగులోకి రమ్మని. ఈరోజు ఏదైతే చీకటి జీవితం మనలో ఉందో దాన్ని విడిచిపెట్టు. ఏ చీకటి జీవితం అయితే మనలో ఉందో అది నీకు ఈ లోక సంబంధం దేవత నీకు అంధకారాన్ని మనోనేత్రాన్ని మూసి అంధత్వాన్ని కలుగు చేస్తుంది. తేటగా దేవుని చూడకోకుండా, దేవుని వాక్యాన్ని వినుకోకుండా, దేవుని మాటలు చూడలేకుండా, ఆ యొక్క దేవుని వాక్యం వెలుగులో మనం ఉండలేకుండా అంధత్వాన్ని కలుగు చేస్తుంది సాతానుడు. ఈరోజు మనం ఏం చేయాలి? వెలుగులోకి రావాలి. ప్రభా, ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, నీ సన్నిధికి వస్తా, నీ మందిరానికి వస్తా, ఈ రోజు నుండి నీ సన్నిధిలో నేను నివసిస్తా అని మనం ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. అంధకారం నుంచి వెలుగులోకి రావాలి. చీకటి జీవితం ఎంతకాలం అని జీవిస్తా? ఏదో రోజు దొంగతనం చేసినట్టు బయటపడ్డా, అంత సొరంగం దోకుని వెళ్ళిన ఒక రోజు బయటపడ్డాడు, దొంగతనం చేసిన దొంగతనానికి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ఏదో ఒక రోజు దొంగతనం అన్నది బయటపడిద్ది. అది రహస్యమైన జీవితం, అంధకార సంబంధమైన జీవితం. రేడా వద్దు. ఒక దొంగతనమైన కాదు, అంధకారం, చీకట్లో ఎంతకాలం అని జీవిస్తాం. ఈరోజు బయటికి రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అట్లా బయటికి రా. ఎవరైనా ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించి నాలో ఉన్న చీకటి జీవితాన్ని తీసివేయక నుండి నేను ఆ జీవితాన్ని జీవించనంటే యేసు ప్రభువారు మన పాపాలు క్షమించి ఆ చీకటి జీవితాన్ని తీసేసి వెలుగునిస్తాడు. వాళ్ళు ఆత్మీయ గురుడితనం నుండి తప్పించబడి జీవపు వెలుగును చూస్తున్నవారు. ఇదన్నమాట. 3. 4వ విషయం చూద్దారండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కూర్చో సాయికిరణం అయిపోతుంది. దేవుని స్వరూపి అయిన స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త అమ్మ కలజోడి పెట్టుకోమ్మ రేపు పొద్దున. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఎన్నో మాట అండి ఇది? 4వదిగా. 1, మానవుని యొక్క జీవితంలో ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? అవమానకరమైన జీవితం కలిగి ఉంటాడు. 2, ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తి రహస్యంగా ఉంటాడు, రహస్యమైన జీవితం జీవిస్తాడు. 3, ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తి అంధకార జీవితం అంటే చీకటి జీవితాన్ని కలిగి ఉంటాడు, వెలుగులో రావడానికి ఇష్టపడ్డాడు. 4, మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టే 4వ మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు ఎవరు మనోనేత్రం మూసారో, ఎవరు మనోనేత్రం అయితే మూసిందో వాళ్ళు ఎలా ఉంటారని 4వదిగా ఒక అవిశ్వాసకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఎలా ఉంటారు? అవిశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. అంటే మానవుడి జీవితంలో విశ్వాసం ఉండదు. దేవుని దగ్గరకు వస్తారు కానీ ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు. ఏమిటి? ఇప్పుడు కుర్చీ కావాలి, దీనికోసం ప్రార్థన చేస్తాం, ప్రభు మా ఇంట్లో కుర్చీ లేవు, కుర్చీ ఇవ్వమని. దేవుడు ఇస్తాడన్న విశ్వాసం ఉంచరు. చేసాము, దేవుడు ఇస్తాడే పెడతాడో ఏదో చేయాలని ప్రార్థన చేసాం అంతే. అంటే అవిశ్వాసం వచ్చేస్తుంది మానవుడి జీవితంలో. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, అవిశ్వాసపు జీవితం మనలో ఉండకూడదు. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు ఎవరు మనోనేత్రాలు అయితే మూసిందో వాళ్ళు ఎలా ఉంటారంటే అవిశ్వాసపు జీవితాన్ని కలిగి ఉంటారు, అవిశ్వాసంతో జీవిస్తారు, విశ్వాసం కలిగి దేవుని మీద ఉండరు. లక్ష్మక్క చెప్పేది వాక్యం. నయోమక్క ఇంట్లో అయినా నిన్నే క్వశ్చన్ అడగాలి. ఏ రోజైనా కష్టాలు బాధలు ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు దేవుడు తీర్చలేడు అని ఎప్పుడైనా అనుకున్నావా? పోనీ మీరన్నా కీర్తన నీ మీదగా వచ్చేది ఎప్పుడైనా చెప్పు. ఎప్పుడైనా అనుకున్నావా మాకు ఈ అప్పులు దేవుడు తీర్చడని? అనుకున్నావా? మంచివాళ్ళు అయితే కుటుంబం మొత్తం మంచిదే. నువ్వమ్మా నువ్వు అసలు అనుకోవాలి, నువ్వు కష్టపడతావు కాబట్టి అసలు అనుకో. కాకపోతే ఈ కష్టం ఎందుకు వచ్చింది దేవుడు అనుకుని ఉంటావేమో కానీ సరే. ఎందుకంటే మానవుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం గొప్పదే.
గొప్ప విషయం. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో లక్ష్మక్క ఇంట్లో చెప్పాలి అసలు ఈ విషయం ఏడే చెప్పేస్తున్నా. చాలా అప్పులు అన్న, చాలా అప్పులు ఉండే అన్న, ప్రార్థన చేయనేది. నేను అనుకునేవాడిని, ప్రభా ఎందుకు ప్రభా వీళ్ళకి ఇన్ని అప్పులు వచ్చినాయో, నీకు వందనాలు ప్రభా అనుకుని ప్రార్థన చేసేవాడిని ప్రతిసారి. రాను మన శుభవార్త చెప్పింది అక్క. ఏంటి శుభవార్త? ఏ పెళ్లి గురించో కాదండి. ఏం శుభవార్త? అప్పులు మొత్తం పోయినాయి అన్నానే, మాకు ఇప్పుడు అప్పులే లేవని చెబుతుంది. అంటే ఎంత సంతోషం! ఎందుకంటే విశ్వాసం, దేవుడు ఖచ్చితంగా తీర్చగలడు, దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఇది దేవుని వల్ల అవుతుంది. నా ప్రతి పరిస్థితి, నా అనారోగ్యమైన, నా బాధైన, నా కష్టమైన, నా వేదనైన, నా దుఃఖమైన, నా అప్పులైన, నా శ్రమలైన, నా ఇబ్బందులైన, నా ఇరుకులైన, నా మానసికమైన వేదన ఏమైనా సరే దేవుడు తీర్చగలడన్న నమ్మకం, విశ్వాసం ఉండాలి మనిషిలో. ఏముండాలండి? విశ్వాసం. ఆ విశ్వాసమే మానవుడి జీవితంలో మనోనేత్రాలు తెరవబడిన వాడని సాక్ష్యం ఇస్తుంది. కానీ విశ్వాసం లేని వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? విశ్వాసం లేని వ్యక్తి ఎలా ఉంటాడు? అవిశ్వాసం జీవితాన్ని జీవిస్తాడు. విశ్వాసం ఉండదేక ఏముండదండి? విశ్వాసం ఉండదు. దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం ఉండదు. దేవుడు మేలు చేస్తాడనే విశ్వాసం లేదు. ఇప్పటికీ మన జీవితంలో దేవుడు మనకు అవసరతలు తీరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రీతిలో తీరుస్తాడు అన్న విశ్వాసం మనలో లేదు. అవిశ్వాసమే. తద్వారానే మనుషుల మీద ఆధారపడతాం. మనుషులు ఒక్కొక్కసారి అంటాడు, నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు నీకు అప్పివ్వాలి, ఎన్నిసార్లు నీకు ఇది చేయాలి, ఎన్నిసార్లు నీకు అది పెట్టాలి, ఇది పెట్టాలని ఎన్నో మాటలు అంటూ వస్తారు. అవిశ్వాసం. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనుషుడు ఏదో రోజు మనల్ని విమర్శిస్తాడు. కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏ రోజు దేవుడు విమర్శించడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలా? అవిశ్వాసపు జీవితం ఉండకూడదు. ఇది దేవుడు చేస్తాడా లేదా, దేవుని వల్ల అవుతుందా లేదా, దేవుడు చేయగలడా లేదా. ఆత్మీయ గురుడితనం కలిగిన వ్యక్తిలోనే అవిశ్వాసం ఉంటుంది. విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరంటే ఆత్మీయ గురుడితనం నుండి బయటకు వచ్చి మనోనేత్రాలు తెరవబడిన వ్యక్తిలో విశ్వాసం ఉంటుంది. అవిశ్వాసం ఎవరిలో ఉంటుంది? ఆత్మీయ గురుడితనం కలిగిన వారిలో అవిశ్వాసం ఉంటుంది. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరానికే కాదు, ఈరోజు రబ్బన్న నయోమక గృహానికి వచ్చాం, ప్రార్థన కూడికి వచ్చాం, కాటేజ్ మీటింగ్ గృహ కూడికి వచ్చాం. కొంతసేపు ప్రార్థన చేయబోతున్నాం. గృహ కూడికి అంటే వాక్యం చెప్పి వెళ్ళిపోవడమే కాదు, కొంతసేపు కుటుంబం కూడా ప్రార్థన కూడా చేయబోతున్నాం. మరి మనం ఎలా ఉండబోతున్నాం? ఎలాంటి ప్రార్థన చేయబోతున్నాం? విశ్వాస సహితమైన ప్రార్థన చేయబోతున్నామా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఆవగింజంత విశ్వాసం ఉండి నన్ను కొండెల్లి సముద్రంలో పడమటి పడుతుంది. కంబిలి చెట్టు పెలగించబడుతుంది. అంటే ఏవైతే నీ కష్టాలు బాధలు పునాదులుగా ఉండే పెలగించబడతాయి. ఏవైతే నిన్ను బాధపరిచే గడ్డుగా ఆటంకకరంగా ఉండేవో అవి తీసివేయబడతాయి. ఏవైతే నిన్ను దుఃఖపరిచే ఉంటాయో అవన్నీ తొలగించబడతాయి. ఒక్క విశ్వాసం. ఈరోజు మానవుడికి ఆ విశ్వాసం లేదు. ప్రార్థన కూడికలు పెట్టించుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ విశ్వాసం తక్కువైపోయింది. కాబట్టి ఈరోజు మనం ఏముండాలి? ఆత్మీయ గురుడితనం కలిగిన వారిలో అవిశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అది దేవుని నమ్మిన వాళ్ళైనా నమ్మిన వాళ్ళైనా, రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందిన వారులైనా అవిశ్వాసం అన్నది కంటిన్యూగా ఉంటుంది. తద్వారా దేవుడు మన ఇలా కార్యాలు చేయలేకపోతున్నాడు. ఇదన్నమాట. 4. 5వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి 2 చివర్లో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చివర్లో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చివర్లో. చదువు నీ వేలు పెట్టిన కాడి చదువు. సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట. పెద్దగా చదువు బ్రదర్. మధ్యాహ్నం భోంచలేదా? సత్యమును ప్రత్యక్ష పరచుట. ఇంకా పెద్దగా. ఇంటికాడ స్వరం రావాలి. ఇంటికాడ అమ్మా నాన్న తిడితే ఎంత గొప్పగా తిడతాము, ఎంత పెద్దగా అరుస్తాము, ఎంత పెద్దగా కేకలు వేస్తాము, అట్లాంటి స్వరంతో చదవాలి. అయ్యో భార్య తిట్టిందని భర్త తిట్టాడు అన్నట్టుగా చక్కగా మూతి ముడుచుకుని కూర్చుంటే ఎట్ట మెల్లగా మాట్లాడతాం, అట్ట చదవకూడదు. పెద్దగా చదవాలి. ఎంత పెద్దగా అంటే మనకి ఇంటికాడ కుక్కలు గరిస్తే ఎంత పెద్దగా అరుస్తామో అంత పెద్దగా, కోతులు గరిస్తే ఎంత పెద్దగా అరుస్తామో అంత పెద్దగా. అర్థమవుతుందండి? అంత పెద్దగా చదువమ్మా. అది ఇంటికాడ ఎట్లా మాట్లాడతామో అట్లా చదవాలి. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇక్కడ 4 పౌలు ఏం చేస్తున్నాడంటే అవమానకరమైన రహస్య కార్యం విసర్జించామంటున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మానవుడు ఆ ఆత్మీయ మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే విసర్జించాల్సిన వాటిని విసర్జించడు. ఏవి విసర్జించాలో వాటిని విసర్జించడు. అంటే ఏ వద్దనుకోవాలో వాటిని వద్దనుకోడు. అవే కావాలనుకుంటాం. ఇది నాకు వద్దనుకుంటాం. ఇప్పుడు ఏమనుకుంటాం? ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత ఇక వద్దు ప్రభా, ఈ తాగుడు వద్దు, ఈ బీడీలు సిగరెట్లు వద్దు ప్రభా, ఈ అపవిత్రమైన జీవితం వద్దు, ఏమైనా మంచిగా జీవిస్తాను అనుకుంటాం. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత
వెళ్ళం పద అనిపించింది, తాగాలనిపించింది, నడవాలనిపించింది, ముందరకు వెళ్ళాలనిపించింది, విసర్జించలేకపోవటం అయ్యే. ఎవరైతే అలవాట్లు ఆచారాల్ని విసర్జించలేకపోతున్నారో వారి జీవితాల్లో ఆత్మీయ గురుడితనం ఉండట్టే. ఏముండట్టు? ఆత్మీయ గురుడితనం. మనం ఏం చేయాలా? విసర్జించాలి. అనేకమైన విషయాలు మనం విసర్జించాలి. చాలా విషయాలు మన జీవితంలో విసర్జించడం అన్నది చాలా అవసరం. విసర్జించడం అంటే ఇక నాకు అవసరం లేదు, ఓ రకంగా చెప్పాలంటే ఇసిరి పక్కన పడేసినట్టు. ఎలా ఉంటుంది కీర్తన? అట్టగే మాట్లాడతావు ఇంట్లో? అంత స్వరమేనా? మరి చెప్పాలి, ఎట్లా ఉంటుంది? తీసి పక్కన పడేసినట్టు. ఇది నాకొద్దు, పనికిరాని వస్తువుని ఎంత స్పీడ్గా ఇసిరి బయట వేస్తాం. బయటేమా ఏదైనా చెత్త ఉండిద్ది, మన చెత్త బండి మన ఊర్లోకి వచ్చేది, మన ప్రాంతంలోకి వచ్చేది, మన వీధుల్లోకి వచ్చేది. చెత్త తీసుకెళ్ళి మెల్లగా తీసుకెళ్ళి ఇట్ట పెడతామా? ఏం చేస్తాం? ఇసిరట్టేస్తాం దాంట్లోకి. అంటే విసర్జించడం అంటే అట్లా విసిరేసేయడమే. వద్దు, నాకు ఇది నాకు అవసరం లేదు, దీంతో నాకు పని లేదు, దీనివల్ల నాకు నష్టం ఉంది, దీనివల్ల నాకు మేలు లేదు, అసలు ఇది నాకు వద్దని చెప్పి తీసి పక్కన పడేయటమే. ఈరోజు మానవుడి జీవితంలో ఎన్ని తీసి పడేలాక లోపల పెట్టుకుంటున్నారు తెలుసా? చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా బాధాకరంగా ఉంటాయి. ఎన్నో విషయాలు బయటికి పడేయలేక తన జీవితంలో పెట్టుకుంటున్న వారు ఎంతో మంది ఉంటారు. దాన్ని బట్టి మనం ఎంత నష్టపోతాం తెలుసా? విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. వద్దు అనుకున్న వాటిని వద్దు, ఇక వాటితో నాకు అవసరం లేదు. నేను యవనస్తును కదా, నేను వివాహం కాకముందు ఈ బ్రదర్ నాకు తెలుసు, మేము కలిసి చాలా సువార్త చేసాం. మొన్న ఆదివారం కూడా చెప్పాను. యవన ప్రాయంలో చాలా బాగుండేవాడిని, ఇప్పుడు వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసా. కాబట్టి యవన ప్రాయంలో చాలా బాగుండేవాడిని, చాలా పరిచయం చేశా. ఇప్పుడు కుర్చీలో కూర్చుంటున్నానంటే వృద్ధాప్యం వచ్చినట్టే కదా, దరిదాపు వచ్చేసినాయిలేండి. కాబట్టి చాలా బాధాకరమైన విషయం నాలో ఉంది. బలహీనతలు, అనారోగ్యాలు, వృద్ధాప్యంలోకి వచ్చేసాం. ఎప్పుడు చెబుతూ ఉంటాం, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. అంటే వృద్ధాప్యం, అంత వృద్ధాప్యంలోకి వచ్చేసాం, అయిపోయింది. వయసులో ఉన్నప్పుడు సంగతి నేను చెబుతున్నాను. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని తెలుసా? ఎంత బాగుండేదో, ఎంత సంతోషకరమైన జీవితం ఉండేవాళ్ళం. ఇప్పుడు లేదని కాదులేండి. అయితే ప్రియులారా, నేను ఒకానొక సందర్భంలో ఒక విధానంలో ఉన్నప్పుడు నేను ఇంత యవనస్తుడు కొండ, ఇంత యవన జీవితాన్ని జీవిస్తున్నా, ఇంత యవనస్తుడు ఇంత యవన జీవితాన్ని జీవిస్తూ వచ్చా. ఆ రోజు నేను ఏవి విసర్జించాలనుకున్నాను వాటిని విడిచిపెట్టేసి, ఏవి ఇష్టమైనయో, ఏవి ప్రేమకరమైనయో, ఏవి మహిమకరమైనయో, ఏవి కావాలనుకుంటున్నామో వాటిని విసర్జించేసా. ఇది నాకు వద్దు. ఎందుకంటే ప్రియులారా, నా జీవితంలో అనేక రకమైన విషయాలు, స్థలం, ఇంటి స్థలాన్ని వద్దనుకున్న విసర్జించుకున్నా. ఇంకా చూడగా ఇంటి స్థలం విసర్జించేసా. మేము మ్యారేజ్ చేసుకోవాలి, ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఆ సహోదరిని కూడా దేవుడు వద్దనగానే విసర్జించేసి వద్దనుకున్నా. దేవుడు మాట్లాడాడు, ఆమె వద్దు, ఆమెను విడిచిపెట్టి వచ్చేసి అన్నాడు. అంటే ప్రార్థన వివాహం చేసుకుందాం అనుకున్నాం, కానీ దేవుడు మాట్లాడాడు, ఆమె వద్దు అన్నాడు. వద్దు ప్రభు, అయితే నీకు వద్దంటే నాకు వద్దు ప్రభు అని విసర్జించేసి. అది నాకు అవసరం లేదు. ప్రార్థన గంధంలో దేవుడు నాతో మాట్లాడాడు, ఎప్పటికీ నా జీవితంలో అండర్లైన్ చేసి పెట్టు, దాన్ని విడిచిపెట్టరమ్మన్నాడు. అంటే వద్దని విసర్జించేసా. వద్దన్న దేవుడు వద్దన్న తర్వాత మనం ఇష్టపడి చేసుకోకూడదు ఏది కూడా. అట్లా కాదన్న తర్వాత విసర్జించేసా. ఎందుకంటే ఎన్నో విషయాలు, ఒక వివాహం చేసుకోవాలనుకున్న కుటుంబీకులు ఉన్న సహోదరినే కాదు, అంతే అది మాత్రమే కాదు, నా ఇంటి స్థలాలనే కాదు, ఇంకా చూడగా నా శరీరాశలనే కాదు, నా నేత్రాశలనే కాదు, నాకు ఇష్టమైనవి ఎన్నో ఉండే, వాటన్నిటిని వద్దని పక్కన పడేసేసా. ఈరోజు దేవుడు నాకు అంతకంటే శ్రేష్టకరమైన వాటిని ఇచ్చాడు. నేను ఇష్టపడి చేసుకున్న భార్య నన్ను కాదనుకునేదేమో, కానీ దేవుడు ఇష్టంలో చేసుకున్న భార్య ఈరోజు నాకు చాలా, ఈ బ్రదర్ కూడా అంటే వచ్చాడు పొద్దున కూడా, అన్నీ బాగుండే అన్న అక్క దగ్గర మటుకి అన్నీ బాగుండే, చక్కగా ఆత్మీయంగా మంచిగా అంతా బాగానే ఉంది. ఏదో కొద్దిగా ఉండిద్ది, ఉండకుండా ఎందుకు ఉండిద్ది, మనిషి తర్వాత ఏదో లోపం ఉండిద్ది. నేను కోరుకుంటే అలాంటి ఆయన తెచ్చుకునేవాడినా? పేరుకు తగ్గట్టే జీవించింది. పేరేం పేరు? కటాక్షం. అట్టగా జీవించింది. అంటే అలాంటి విధానంలో ఉంది. ఎందుకు చెప్తున్నా, నేను కోరుకున్న తెచ్చుకునేవాడు కాదు, నేను ఏర్పరచుకున్న తెచ్చుకునేవాడు కాదు. నేను కాదు వద్దనుకున్నాను, నీకు ఏది అవసరం నాకు తెలుసురా అని చెప్పి దేవుడు ఇచ్చాడు. మనం ఏటినైతే విసర్జించుకుంటామో అంతకంటే శ్రేష్టకరమైన వాటిని దేవుడు ఇస్తాడు. మనం వద్దనుకోవాలి. ఏవి మనకు అవసరం లేదు, దాన్ని వద్దు, ఇది నాకు వద్దు, ఈ చెడు జీవితం ఉంది, ఇది వద్దు, అపవిత్రమైన జీవితం ఉంది, ఇది వద్దు, ఈ మోసకరమైన జీవితం ఉంది, ఇది వద్దు, ఇది మన కుటుంబాన్ని బాధ పెట్టే జీవితం మనలో ఉంది, ఇది వద్దు, మన కుటుంబాన్ని దుఃఖపెట్టే జీవితం మనలో ఉంది, ఇది వద్దు అనుకోవటం. అసలు ఈ జీవితం వద్దు ప్రభావ, మంచిగా జీవిస్తే ఇక నుండి నా కుటుంబాన్ని బాధ పెట్టుకోను, నేను బాధపడను, అనేకులు బాధ పెట్టను, నిన్ను బాధ పెట్టను, ఇక మంచి జీవితాన్ని జీవించడం. అంటే ఏది అసహ్యమైన కార్యాలు ఉంటాయో, ఏది బాధకరమైన కార్యాలు ఉంటాయో వాటిని వద్దు అనుకుని వాటిని పక్కన పడేసి వాటిలో మరలా జీవించకపోవటమే విసర్జించడం అంటే. ఇక మళ్ళీ వాటిలోకి వెళ్ళకూడదు. మళ్ళీ వాటిలోకి వెళ్తే ఎలా ఉంది తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది,
నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు అంటున్నాడు. కానీ మనుషుడు ఎలా ఉంటాడు? నులివెచ్చనట. ఇటు దేవుడు కావాలట, అన్నీ కావాలి. ఇటు దేవుళ్ళలోనే ఉండాలి, అటు అబద్ధాలు ఆడాలి. ఇటు దేవుళ్ళలో ఉండాలి, అటు పాపం చేయాలి. ఇటు దేవుళ్ళలో ఉండాలి, అటు శరీరాశలు చేస్తూ ఉండాలి. శరీర క్రియలు జరిగిస్తూనే ఉండాలి, చేయటం జరిగిస్తూనే ఉండాలి. అంటే రెండు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటారంట. అంటే ఎట్టాగుంటారు మానవుల జీవితంలో? అలా ఉండకూడదు, విసర్జించాలి. వద్దు నాకన్నా ఉంటే దాన్ని విసర్జించాలి. నేను ఇష్టపడే చాలా ఉంటాయి నా జీవితంలో, వాటన్నిటిని వద్దు అనుకున్నా. ఇది నాకు వద్దు ప్రభాస్, ఇటు వల్ల నాకు నష్టం ఉందనుకున్నా. ఈ రోజుకి వాటిని తెచ్చుకోవడానికి నేను ఇష్టపడతాను. ఏదైనా ఒకటి యారా వస్తుంటే లోపలికి వస్తుంటే అంటే దేవుని పశ్చాత్తాపం అడుగుతా, పశ్చాత్తాపడతా ఉంటే దేవుని దగ్గర అడగటం పశ్చాత్తాపడతా, ప్రభా ఇది నన్ను క్షమించాలి. మానవుడి జీవితంలో విసర్జించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం ప్రార్థన చేయడానికి. ఎన్ని మన జీవితంలో కూరుకుపోయి ఉండే, మనం వద్దనుకోవాల్సిన ఎన్నుండే, విసర్జించాల్సిన ఎన్నుండే, ఇది నాకు అవసరం లేదు ప్రభా అని చెప్పుకోవాల్సిన ఎన్నుండే, అవన్నీ మన జీవితాల్లో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? వీళ్ళు ఎవరైతే మానవుడి జీవితంలో ఉన్న వాటిని ఇది వద్దు అనుకోకుండా వాటిని కొనసాగిస్తున్నాడో ఆ వ్యక్తి మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వ్యక్తి. అందుకే రాయబడుతూ వచ్చింది, ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుందండి? మానవుడికి మనోనేత్రాలకి గుడ్డితనం అంట. గుడ్డితనం కలిగిన వ్యక్తి ఎలా ఉంటారు చెప్పండి? ఈ లోక సంబంధమైన దేవత ద్వారా గుడ్డితనం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? 1, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తారు. 2, రహస్యమైన జీవితాన్ని జీవిస్తారు. 3, అంధకారంలో ఉంటారు. 4, అవిశ్వాసంగా ఉంటారు. 5, విసర్జించవలసిన వాటిని విసర్జించరు. దేవుని విసర్జిస్తారు కానీ విసర్జించాల్సిన వాటిని విసర్జించరు. విసర్జించడం అంటే ఇవాళ రానిలే ప్రభావ, ఇప్పుడు కుదరదులే ప్రభావ అంటే విసర్జించడం. కాబట్టి ఇలాంటి వారు, ఈ 500 అనుభవం కలిగిన వారు ఎవరు? ఆత్మీయ గురుడితనం కలిగిన వారు. ఇంకో 2 చెప్పనా? వద్దే, టైం అయిపోయింది. రేపు ఆదివారం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వచ్చే నెలలో ఉందిగా కూడిక. నయమక్క ఎక్కడుండవు? ఇంకో నెలలో ఉంది కదా, 10 నెలలు ఉంది. ఇంకా క్రిస్మస్ వరకు మళ్ళీ ఉంటుంది. అంటే సంవత్సరం బారుకి ప్రతి నెలలో ఫస్ట్ శనివారం అక్కల ఇంట్లోనే. నీకు ఎంత ధన్యత అంటే ప్రతి నెల ఫస్ట్ శనివారం కంబైన్డ్ యూత్ మీటింగ్ హెబ్రోన్లో జరిగింది. ఈ హెబ్రోన్లో కూడా జరుగుతుంది. ఇంటి పేరు కూడా హెబ్రోనే కదా. ప్రతి నెల మొదటి శనివారం రాత్రి కూడా కూడికే. ఎంత ధన్యత! ప్రతి నెల 3వ సోమవారం మరి కాజన్న లక్ష్మక్క గృహంలో కూడిక ప్రతి నెల. ఎంత ధన్యత! ప్రతి మొదటి ఆదివారం జ్యోతక్కల ఇంట్లో కూడిక. ప్రతి నెల మొదటి ఆదివారం రేపు సాయంత్రమే. ఇక చూడండి, ప్రతి నెల 2వ శనివారం 2వ సోమవారం ఉందా అక్క? లేటుగా వచ్చిన లేటెస్ట్గా ఉండేది అక్క ఎవరు? సుగుణమ్మ అక్క, వాళ్ళ ఇంట్లో కూడిక. ఇంకా చెప్పగా ప్రతి నెల మొదటి సోమవారం సీనన్న గృహంలో కూడిక. ప్రతి నెల లాస్ట్ సోమవారం సీనన్న ఇంట్లోనే కూడిక. 2 కూడికలు వాళ్ళ గృహంలో. ఎందుకంటే 2 ఆశీర్వాదం కావడం కొరకు. ఎంతెంత ఆశీర్వాదాలు! ప్రతి నెల కుటుంబంలో కూడిక జరగాలి. దాని ద్వారా సేవకుడికి ఏదో డబ్బులు ఇమ్మను, ఏదో వచ్చిన వారు భోజనం పెట్టమని కాదు. ఏం పెట్టవసరం, ఏమి ఇవ్వసరం. ఓ చల్లటి నీళ్ళు గ్లాస్ ఇస్తే చాలు. ఎందుకు? మన కొరకు ప్రార్థిస్తున్నారు ప్రతి నెల వచ్చి సంఘస్థులు. అది 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 5గురు వచ్చినా మన క్షేమం కొరకు. అది ప్రతి కుటుంబంలో ఉండాలి ఆ కూడిక. నాకు తెలిసి ప్రతి కుటుంబంలో నెలకు ఒకసారి ఇప్పుడు నా కుటుంబం ఉంది, ప్రతి నెల నేను గృహ కూడిక పెట్టుకోవడం ద్వారా నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, అది ప్రాముఖ్యత. అటు అనుభవం మనం రావాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితం, నా జీవితంలో ఆత్మీయ గుడ్డితనం, ఈ లోక సంబంధమైన దేవత ద్వారా ఏదైనా గుడ్డితనం ఉంటే పోగొట్టుకుందాం. అవమానకరమైన జీవితం ఉందా కుటుంబానికి, దేవునికి? వద్దు ప్రభా, దాన్ని తీసేయమని అడుగుదాం. ఇంకా అవమానకరమైన వాటిని పౌలు వద్దనుకుంటున్నాడు. ఇంకా చూడగా రహస్యమైన జీవితం ఉందా? పౌలు వద్దనుకుంటున్నాడు, మనం కూడా వద్దు. ఇంకా అంధకార జీవితం, చీకటి జీవితం ఉందా? దాన్ని పౌలు వద్దనుకుంటున్నాడు, మనం వద్దనుకోవాలి. ఇంకా అవిశ్వాసం ఉందా? పౌలు వద్దనుకుంటున్నాడు అవిశ్వాస జీవితం. విశ్వాస జీవితం కావాలని కోరుకుంటాడు, మనం కూడా అంతే. ఇంకా ఏవైతే విసర్జించాలో వాటిని విసర్జిస్తున్నాడు పౌలు, మనం కూడా అట్లా విసర్జించాలి. అప్పుడే ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడిన పౌలు ఎలా ఉన్నాడో అట్లా మనం ఉంటాం. ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దారండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఏమన్నాడండి? నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడు. 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వెంటివి రాలగా
దృష్టి కలిగి. అప్పుడు ఇప్పటిదాకా పౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాడు పౌలు. ఎప్పటిదాకా? ఆకాశం నుండి కలిగిన దర్శనం కలిగేంత వరకు కూడా, వెలుగు కలిగి ప్రకాశించేంత వరకు కూడా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మీయ గుడ్డితనం మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించిందో అప్పుడు ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడిన అనుభవంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ పౌలు యొక్క జీవితం భౌతికంగా జరుగుతుంది, కానీ ఆత్మీయంగా కళ్ళు తెరవబడుతూ వచ్చినాయి. ఏం చేశాడు తెలుసా పౌలు? ఈ అననీయ వెళ్ళి తన నెత్తిమే పెట్టి ప్రార్థన చేసిన తర్వాత తన మనోనేత్రాలు, తన యొక్క నేత్రాలు తెరవబడిన పొరలు రాలిపోయి తర్వాత పౌలు ఏం చేశాడు తెలుసా? గొప్ప పని చేశాడు. ఏం చేశాడు? ఆహారం పుచ్చుకోనక మునుపు ఏం చేశాడండి? లేచి బాప్తిసం పొందాడంట. ఆత్మీయ గుడ్డితనం నుండి తప్పించబడి, అంటే అవమానకరమైన జీవితం, రహస్యమైన జీవితం, ఇంకా సరిగ్గా అక్కడ చూసి చెప్పండి. అవమానకరమైన జీవితం, రహస్యమైన జీవితం, అంధకారమైన జీవితం, అవిశ్వాసం జీవితం, విసర్జించబడిన జీవితం, ఇవి ఏవైతే మనలో విసర్జించుకొని కాపాడుకుంటామో ఈ జీవితాలు మనలో ఉండటం ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు మనకు తెరవబడం. ఇవి ఎప్పుడైతే పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకుంటామో అప్పుడు మన జీవితం మార్చబడి బాప్తిసం తీసుకుంటాం. కాబట్టి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే రీతిలో భౌతికంగా కూడా మరి కొంతకాలం నేను వచ్చిన తర్వాత నయోమక్క పాతింట్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. చక్కగా చూసేది, మంచి వ్యాపారం చేసేది, అన్నీ బాగుండేవి. రవణ చక్క పనికి వెళ్ళి వచ్చేవాడు, అదే రీతిలో పిల్లలు చదువుకునేవాళ్ళు, అంతా బాగుండేవి. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో, చిన్నటువంటి పరిస్థితిని బట్టి మరి ఆ కళ్ళు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒక చిన్న పరిస్థితిని బట్టి బాధపడటం, ఆపరేషన్ జరిగిన తర్వాత ఎమ్మటే బాధపడటం ద్వారా దుఃఖాన్ని బట్టి నరాలన్నీ ప్రాబ్లం అయిపోవటం, ఇప్పుడు దృష్టి కోల్పోయిన స్థితిలో ఉంది. ఎలా ఉంది? దృష్టి కోల్పోయిన స్థితిలో. ఒకప్పుడు ఎంత చక్కగా చూసేదో, ఎంత చక్కగా ఆత్మీయంగా వెళ్తూ వచ్చేదో. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే, ఆత్మీయ మనోనేత్రాలు తెరిచే దేవుడు భౌతికమైన నేత్రాలు చక్కగా చూసేటట్టు తెరవడా? ఆత్మీయ మనోనేత్రాలే తెరుస్తున్న దేవుడు భౌతికమైన కనులారా మళ్ళీ కలిగిన దృష్టి పోయినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పొందుకోవడానికి చూడరా. పౌలు జీవితం ఏం జరుగుతుంది? దృష్టి పోయింది, కళ్ళు కనబడతల్లా. కానీ ఆ సేవకుడు వచ్చి అనే ప్రవక్త వచ్చి తల మీద ప్రార్థన నూనె ఎట్టగొట్ట చేపెట్టి ప్రార్థించగా తన పొరలు రాలిపోలా. మరి ఈరోజు మన జీవితం ఏంటంటే, ఒక సేవకుడే కాదు, దేవుని బిడ్డగా మనం అందరం వచ్చాం. ఈరోజు మన ప్రార్థన దేని కొరకండి? మరలా తిరిగి కళ్ళు తేటగా కనబడులాగా ప్రార్థన చేయాలి. తన నడక తాను నడవటం, తన పని తాను చేసుకోవాలా, మరలా పూర్వ వైభవం రావాలి. ఇప్పుడు మనం దేని కొరకు ప్రార్థించాలని? కళ్ళు తేటగా పౌల్లాగా ఆ దర్శన వెలుగులో పౌలు కన్నులకు పొరలు గమ్మిని. అయితే ఆల్రెడీ రక్షణ మారుమూసి బాప్తిసం తీసుకుని ఉంది, కానీ ఆ యొక్క శత్రు కార్యాలను బట్టి ఎట్లా కుటుంబంలో జరిగిన పరిస్థితిని బట్టి కళ్ళు అన్నవి ఏం చేయబడి, ఆ పొరలు అన్నవి, ఆ యొక్క ఏదైనా నరాలు ఉండేవో అవి స్టక్ అయిపోయిన విధంలో కానీ ఇంకో రీతిలో ఉండేవి. ఎక్కడ తీసుకెళ్ళి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ప్రభు అంటాడు, ఎన్నో అధ్యాయం 18వ అధ్యాయమా, నాకు అసాధ్యమైనది ఎన్నో మాట ఆదికాండము 18:14, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి సమస్తం సాధ్యం. ఈరోజు మనం ఏం చేయాలండి? దేవుని దగ్గరికి రావాలి. ప్రభా, నీకు సమస్తం సాధ్యం. ఆనాడు పౌలు కళ్ళకు పొరలు గమ్మినప్పుడు దాన్ని విడిపోయేటట్టు ప్రార్థించగా విడిపోయేటట్టు చేసావు కదా. సహోదరికి కూడా, నయోమక్క కూడా కంటి చూపు తేటగా వచ్చేటట్టు చేయి. ఆనాడు సౌలుగా ఉన్న పౌలు జీవితాన్ని మార్చి మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడు సహోదరికి కూడా ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన ఆమె భౌతికమైన కన్నులు, ముయ్యబడిన కన్నులు తెరవబట్టం కూడా ప్రార్థన చేద్దాం. ఆత్మీయ గురుడితనం కలిగిన మన జీవితాల్లో ఆత్మీయ గుడితనం ఎక్కడ ఉందో అది తెరవబడి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబట్టం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన మనం చేయనప్పుడు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కొరకు కొన్ని ప్రకటనలు అక్క చెప్పిద్ది. ఆ ప్రకటనల ప్రకారం కుటుంబం కొరకు, ఆమె కొరకు, పిల్లల కొరకు మరి జాన్ పీటర్ ఫస్ట్ ఎవరు? యోబు, తర్వాత మరి అరుణు, తర్వాత జాన్ పీటరు, ప్రాముఖ్యంగా రవన్న, అదే రీతిలో నయోమక్క, వాటన్నిటి కొరకు చెప్తున్నాను. అందరి కొరకు కూడా, అంటే రవన్న, నయోమక్క, వారికి ఇచ్చినటువంటి 3 కుమారులు యోబు, అరుణు, జాన్ పీటర్, వారి కొరకు, వారి కుటుంబాల కొరకు కూడా, వారికి ఏం అవసరం ఉన్నాయో చెబుతారో వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. చెప్పక్క, మీకు ఏం అవసరం ఉందని చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. కొంచెము బిజినెస్ కూడా చాలా ఎక్కువ నడుస్తలేదు. యోగ అయితే మళ్ళా
ఫైనాన్స్ తీసుకున్నారు ఫోను. ఉమ్, దాని గురించి కూడా యోగు రక్షణ గురించి ప్రార్థించారు. అసలు యోబు మందిరానికి రావాలి, రవాణా మందిరానికి రావాలి, ఖజానా రవాణా మందిరానికి రావాలి. ఈయన కూడా కొంచెము సరిహద్దుల్లో లేడు. ఉమ్. ఆ గురించి కొంచెం తక్కువ కావాలి, రక్షణలోకి నడిపించాలి. ఇలా దేవుడు చూస్తాడులే, ఎందుకంటే దేవుడు కార్యం దేవుడు చేస్తాడులే. అలవాట్లు అందరికీ ఉంటాయి, అటు నుండి మారుకోవడానికి ఒక టైం వచ్చింది. దేవుడు ఆ టైం ఇవ్వటం కొరకు ప్రార్థన చేయాలి అంతే. ఇంకా టైం ఉంటుంది, ఆ టైం అమ్మ వస్తుంది. గురించి ఏంటన్నా మొత్తం బుగ్గలు వచ్చి ఫీవర్ వల్ల. అవునా? నోట్లోనా? తెలుసు తెలుసు, అవి నేను ఛానల్ అనిపించలే. సరే, కూడా కలిసి మళ్ళీ అవునా? ఆశీర్వాదాలు అక్క, దేవుని ఆశీర్వాదాలు ఏంటంటే ఆ నోట్లో పొక్కులు వచ్చినంతకాలం నేను బాగానే ఉండా, అవి తగ్గిన కాడి నుంచే రోగాలు ఎక్కువ నాకు. చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకు అవసరంలా, నాకున్న టెన్షన్స్ పోతే మీకు ఎన్ని. సరే, ప్రార్థన చేద్దాం. మర్చిపోయా, ప్రకటన జ్ఞాపకం చేసుకోండి. అక్క వాళ్ళ కుటుంబంలో ఉండే అప్పులు, సమస్యలు, ఫైనాన్స్ అన్ని కుటుంబంగా కానీ యోబు తీసుకున్న ఫైనాన్స్ కానీ అన్ని తీరటం కూడా ప్రార్థన చేయండి. ఒక మంచి వ్యాపారం పెట్టుకున్నారా, అది డెవలప్ అవడానికి. యోబు కూడా కొత్తగా వ్యాపారం పెట్టాలని ఆలోచన ఉంది. ఒక ఆలోచన మాకు అందరికీ ఉంది, యోబు చేత ఒక వ్యాపారం పెట్టించాలని. ఎందుకంటే ఏంటమ్మా పల్లీలో ఏంటి పాప్కార్న్స్, ఎంతకాలం అని పాప్కార్న్ అమ్మి పెళ్లి చేసుకుని పిల్లల్ని పోషిస్తాడు. ఆ పాప్కార్న్ పక్కన పెట్టించి మంచి వ్యాపారం బిజినెస్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. తన కొరకు కూడా ప్రార్థన చేయండి. మన ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు, నాకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. యోబు కొరకు కూడా మంచి బిజినెస్ అటన్నిటి కొరకు. అరుణ్ కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు, బండి మీద వెళ్ళి చాలా కష్టపడుతున్నాడు కుటుంబాన్ని లాక్కు రావడానికి. అరుణ్ కొరకు రవణ్ కూడా వెళ్ళి అక్కడే ఉంటున్నాడు కుటుంబాన్ని విడిచిపెట్టి. మరి అంత ప్రయాసపడుతున్నారు, వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అవడం కొరకు కూడా ప్రార్థన చేయండి. జాన్ పీటర్ ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయి. తర్వాత కీర్తనకి రండి అయ్యా, మీకోసం చదువుతున్నా. సాయి కిరణ్కి వాళ్ళిద్దరికి, మీ ఇద్దరికి ఒకేసారికి ఎగ్జామ్. శాంసన్ ఉన్నావా? నీకు ఎప్పుడు ఎగ్జామ్స్? 3-4 నెలలు ఉంటాయా? ఎన్నో కనిలే. సర్లే అయితే వాళ్ళ కొరకు జాబ్ కొరకు ప్రత్యేకంగా కీర్తన కొరకు ఎన్నో తారీఖు నుంచి అమ్మా? 5th నుండి, అంటే 5వ తారీఖు నుండి ఎగ్జామ్స్ ఉండే. కీర్తన కొరకు ప్రార్థన చేయండి. తన యొక్క ఎగ్జామ్స్లో మంచి పాస్ అవ్వాలా. దేవుడు చెప్పేసిందంట, నువ్వు నన్ను పాస్ చేస్తే నీ కృతజ్ఞత గుడికి పెట్టుకుంటా. సరే, కాబట్టి ఆమె పాస్ అవ్వడం కొరకు ప్రార్థన చేయండి. పాస్ అవ్వకపోయినా పెట్టుకో, అది దేవుని ఆశీర్వాదం. సరేనా? ఏం పర్లేదు, పాస్ అవుతాలే, ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా. నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయించుకుంటావు మాకు తెలుసు. సరే, రెండవదిగా చూసినట్టయితే షాలేం రేపు సిఆర్పిఎఫ్ ఏదో ఎగ్జామ్ ఒకటి ఉంది, వెళ్ళాడు ఇవాళ, సిటీకి వెళ్ళాడు. మరి షాలేంకి మంచిగా ఎగ్జామ్ రాసుకోవడానికి, మంచిగా పాస్ అవడానికి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఫోన్ చేసే షాలేంకి, ఎక్కడున్న షాలేం ఛానల్ నిన్ను చూసి ఒకసారి ఇంటికి రా అంటే, అన్న లేనన్న సిటీకి వెళ్ళాను ఎగ్జామ్కి, రేపు సాయంత్రం మా ఇంటికాడ కూడికి ఉందిగా కంపల్సరీ వస్తానన్నాడు. కాబట్టి షాలేం కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జామ్ ఉంది రేపు. సహోదరి హన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, రేపు అన్న తీసుకెళ్తుంది. మౌలాలీలో ఎగ్జామ్ ఉంది, చక్కగా ఎగ్జామ్ రాయటానికి, ఆ వచ్చే క్వశ్చన్స్ తగిన ఆన్సర్స్ రాయడానికి, తద్వారా ఆ జాబ్ షాలేంకి రావడానికి కూడా ప్రార్థన చేద్దాం. రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు ప్రార్థన చేయడం వల్ల దేవుడు మేలు చేస్తాడు. ప్రార్థన చేయండి కంపల్సరీ. షాలేం కొరకు, కీర్తన కొరకు ప్రార్థన చేయండి. తర్వాత కుటుంబం కొరకు అన్న కొరకు రక్షణ, మార్మూస్ బాప్తిస్మం కొరకు, అదే రీతిలో అక్క కొరకు ఆరోగ్యాలు, మరి కంటి చూపు కొరకు, పిల్లలు యోబు కొరకు కానీ యోబు వివాహ విషయం కొరకు కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్తు ఇప్పుడు దేవుడు సిద్ధపరుస్తాడు. అరుణ్ కొరకు ఆరోగ్యాలు, అరుణ్ వివాహం కొరకు కాదు, ఆరోగ్యం కొరకు, పనుల కొరకు ప్రార్థన చేయండి. జాన్ పీటర్ చదువుల కొరకు కూడా, సాయి కిరణ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. షాలేం కొరకు, శాంసన్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమన్నా అక్క?